వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు కవిత మణికేరి. విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాశ్వతంగా వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ముగిసిన నామపత్రాల ఉపసంహరణ. ఎన్నికల బరిలో 8 మంది. వార్తలోని వివరాలు. అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి వారికి జరగనున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పొంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం 13, 14, 16, 17, 18, 19, 20, 23 వార్డుల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి నేరుగా ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. అడుగడుగున మహిళలు మంగళ హారతులు పట్టగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సామాన్య ప్రజలకు తోడు, పేదోడికి ఇంత కష్టం వచ్చిందంటే తల్లడిల్లుకుంటాడు. అహంకారం లేని ఓడు, అందరితో ప్రేమకుంటాడు. ఇచ్చిన మాటకు కట్టుబడులో శ్రీరామచంద్రుడు ఇతడు. పదముల కొరకు పాకులాడటం తెలియని వాడు. పలువురికింత సహాయపడితే అంతే చాలంటాడు. నమ్మిన వారిని అమ్మల కాచే మనసు ఉన్న పుణ్యకుడు. రెడ్డన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్న, చిత్తూరు జిల్లా ప్రజలు కొలిచే పెద్ద దిక్కుడు
ప్రాణం ఇస్తాడు. జగనుకి తోడుగా జనముకి నీడగా ఉంటానంటుంటాడు. అర్రె పుక్కనూరు గడ్డ చూడు ఎంత అభివృద్ధి చెందిందో నేడు. త్రాగు సాగు నీరు రోడ్ల నిర్మాణాలు ప్రతిగామ పొందేను నేడు. పురాతనాల యాలకు మళ్ళీ మహదశ పట్టించాడు. పుక్కనూరు ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో పనులు చేస్తున్నాడు. జిల్లా మొత్తం కాలం ఎగరేసి మా నాయకుడనే నాయకుడితడు. రెడ్డన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా చిత్తూరు జిల్లా పెద్ద దిక్కుని సల్లంగను ఉండాలన్నా. రెడ్డన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా చిత్తూరు జిల్లా పెద్ద దిక్కుని సల్లంగను ఉండాలన్నా. ఈ సందర్భంగా మంత్రి కేసీటీవీతో మాట్లాడారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం అభివృద్ధిలో మరింత పరుగులు తీయాలంటే వైసీపీ ప్రభుత్వం తిరిగి రావాలని, జగన్ సీఎం కావాలన్నారు. కూటమి నేతల దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో నేతలు కొండవీటి నాగభూషణం, అలీం బాషా, శ్రీనాథ్ రెడ్డి, అనీషారెడ్డి, నాగరాజ్ రెడ్డి, విశ్వనాథం, కృష్ణమూర్తి, అమ్ము, కౌన్సిలర్లు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చాడు కాబట్టి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. 3 రిజర్వాయర్లు ఈ కరువు ప్రాంతానికి వారు చాలా మంచి హృదయంతో మంజూరు చేశారు. వాటిని నిర్మించే సమయంలో చంద్రబాబు నాయుడు పరిగెట్టుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో స్టే ఇప్పించి ఆఫ్ చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోతేనే ప్రభుత్వం దీని మీద ఫైట్ చేసి ఆ కేసులన్నీ కూడా గెలుస్తాము తొందరలో, అంటే ఈ సంవత్సరంలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి కృష్ణా జలాలతో అందరినీ ద్వారా నింపుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించుకున్నాము. పట్టణాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాము. వాక్వే ట్యాంక్ బండ్ మాదిరి తరహాలో చేస్తూ ఉన్నాము. రోడ్ వైడనింగ్ చేసాము. బైపాస్ కంప్లీట్ చేసింది. ఇవన్నీ కూడా పూర్తయ్యి ఆర్టీసీ డిపో వచ్చింది. ఇవన్నీ కూడా రూపురేఖలంతా కూడా మన పుంగనూరు పట్టణాన్ని మార్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే చాలా ఒక మిగతా పట్టణాలకు ధీటుగా ఈ పట్టణం కూడా కనపడుతుంది. అదేవిధంగా ప్రతి కుగ్రామానికి కూడా మనం తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసాం. పల్లెల్లో కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతి 10 ఇండ్లు ఉంటే కూడా 20,000 లీటర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. తొందరలో గండికోట రిజర్వాయర్ నుంచి 2,600తో పైప్ లైన్ శాంక్షన్ అయింది. సర్వే కూడా పూర్తి అయింది. టెండర్లు కూడా అయిపోయాయి. మరి ఎన్నికల తర్వాత వాటిని కూడా మొదలుపెట్టి తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తాగునీరు ఇచ్చే కార్యక్రమం మన నియోజకవర్గం మొత్తం మీద చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ 5 సంవత్సరాలలో. మరి అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేసింది, పుంగనూరు నియోజకవర్గానికి అన్ని రకాల మేలు చేసిందని చెప్పి మరి ఇవన్నీ గుర్తించి ఈ పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులందరూ కూడా తప్పకుండా మంచి మెజారిటీ ఇచ్చి ఇక్కడ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ తప్పకుండా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అందులో అక్కడ నిలుస్తూ ఉన్న వ్యక్తులు ఏదైతే పోలీసుల మీద దాడి చేశాడో చంద్రబాబు నాయుడు ప్రజల మీద ఏం దాడి చేయలేదు. పోలీసులు అడ్డుకున్నారని చెప్పి రూట్ మార్చి వస్తూ ఉంటే అడ్డుకుంటే పోలీసుల మీద దాడి చేశారు. ఆ దాడిలో ప్రధానంగా పాల్గొన్న ముద్దాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి. అదేవిధంగా ఇక్కడ ఎక్కడ కూడా చూడకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నేను పుట్టాను, పెరిగాను, నేను హైదరాబాద్ వాసిని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి తిరిగి ఇక్కడ 11 సంవత్సరాల తర్వాత వచ్చి ఈరోజు నేను పార్లమెంటుకు పోటీ చేస్తా అంటున్నాడు. ఇతని వల్లే ఈ రాష్ట్రం విడిపోయింది. లోపాయకారిగా ఒప్పుకొని నేను ఈ రాష్ట్రం విడిపోవడానికి ఇది సహకరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అదేవిధంగా చేశాడు. అదేవిధంగా ఏదైతే సోనియా గాంధీకి హామీ ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డిని పార్టీ పెట్టినాను, నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాడు. ఆ విధంగానే అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టిన దానికి ప్రధాన కారకుడు కిరణ్ కుమార్ రెడ్డి. జైల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందే కాకుండా అతను అనేక రకాల కేసులన్నీ కూడా చూపించడం జరిగింది.
మరి ఇప్పుడు బుకాయిస్తాడు. చెప్పలేదు కిరణ్ కుమార్ రెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఈయన అడుగుతూ ఉన్నాడు, ఇన్ని రోజులు ఏమి చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి వల్లే జైలు శిక్ష 16 నెలలు అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్లే ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన రాష్ట్ర శాసనసభ్యుడు డాక్టర్ శంకర్రావు గారి కేసును ఆధారంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంలో ప్రధాన సూత్రధారి పాత్రధారి కిరణ్ కుమార్ రెడ్డి. తిరిగి ఈరోజు ఒకవైపు రాష్ట్రాన్ని విడిపోయేదానికి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. ఏదైతే రాజశేఖర రెడ్డి దగ్గర చేసి ఇతన్ని స్పీకర్ చేసి అనేక రకాల అతన్ని పొలిటికల్గా ఆదరించాడు, ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. మరి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశాడు. మరి ఇలాంటి దుర్మార్గుడు ఈరోజు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ మన రాజంపేట నియోజకవర్గంలోని ఓటర్లందరూ కూడా దీన్ని బాగా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా అతి దారుణంగా పార్లమెంటుకు కిరణ్ కుమార్ ఓడిపోవడం జరుగుతుంది. అంచేత నేను అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను, మీరందరూ కూడా బాగా ఆలోచన చేయండి. గతంలో ఏ విధంగా ఉన్నది మన నియోజకవర్గం, మరి ఈరోజు ఏ రకంగా అభివృద్ధి చెందింది 5 సంవత్సరాల్లోనే, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా మాకు అధికారం ఇస్తే ఏ రకంగా అభివృద్ధి చేయబోతాము అవన్నీ కూడా ఆలోచన చేయండి. దాంతో సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఏ ఓటర్ను కూడా అందరికీ అర్హులైన వారికి అందరికీ కూడా అమలు చేశాం. మరి ఈరోజు తిరిగి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు నెల 13వ తేదీ పోలింగ్ జరుగుతోంది. ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా మంచి హృదయంతో మీరందరూ కూడా ఆలోచన చేసి ఒక ఓటు శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్న నాకు, ఇంకొక ఓటు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్న మిథున్కు, ఇద్దరికి కూడా ఇచ్చి మా విజయానికి మీరందరూ కూడా సహకరించాలా. అదేవిధంగా మేము విజయం సాధిస్తే తప్పకుండా ఇక్కడ అభివృద్ధిని పరుగులు తీపిస్తామనే నమ్మకం మీకు ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా మే నెల సామాజిక పెన్షన్ల నగదును బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో మే నెల సామాజిక పెన్షన్ల పంపిణీపై ఎలక్షన్ అప్డేట్స్ పై జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి సహాయపడే విధంగా సచివాలయాలకు రానవసరం లేకుండా ఆధార్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లను డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో వివిధ పెన్షన్ల క్రింద మే నెలలో 2,72,864 మంది లబ్ధిదారులకు 79.87 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,92,021 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయని, వీరికి డీబీటీ ద్వారా మే 1వ తేదీన పెన్షన్ నగదు జమ చేసే కార్యక్రమం చేస్తామని, మిగిలిన 80,843 మందికి సైతం మే 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓల ఆధ్వర్యంలో నిర్దేశించిన సచివాలయాల పరిధిలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు 1 కంటే అధికంగా బ్యాంక్ అకౌంట్లు ఉన్న నేపథ్యంలో వారికి పెన్షన్ నగదు జమ చేసిన అనంతరం సంబంధిత బ్యాంక్ నుండి టెక్స్ట్ మెసేజ్లు అందుతాయని, అలా మెసేజ్లు అందిన నేపథ్యంలో సచివాలయాల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగదు పంపిణీలో సాంకేతిక కారణాల ద్వారా బ్యాంక్ అకౌంట్లకు నగదు జమ కాని పక్షంలో మే 1వ తేదీ తర్వాత లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మే 2న బ్యాంకు ఉద్యోగులకు ఎన్నికల విధులపై శిక్షణకు హాజరు కానున్న సందర్భంగా వారు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండకపోవచ్చని, మే 3వ తేదీన పూర్తి అందుబాటులో ఉంటారని, ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలని తెలిపారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసిందని, చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి 19 మంది ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలిపారు. ప్రతి బ్యాలెట్ యూనిట్లో ఒక ఈవీఎంకు 16 మంది అభ్యర్థులు, 2వ ఈవీఎంకు 3 అభ్యర్థులు, 1 నోటా ఉండనుందని తెలిపారు.
అబ్జర్వర్లు పొలిటికల్ పార్టీల సమక్షంలో ఎన్నికల విధి నిర్వహణకు పోలింగ్ పార్టీలను తయారు చేయడం జరిగిందని ఇందులో ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, 4 సహాయక సిబ్బంది మొత్తం 6 మంది ఉండనున్నారన్నారు. జిల్లాలో 1771 పోలింగ్ స్టేషన్లకు 1771 పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో నగరి, వడమాలపేట మండలాల్లోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ పార్టీలను తిరుపతి జిల్లా నుండి కేటాయించడం జరుగుతుందన్నారు. మే 11న పోలింగ్ పార్టీలకు పోలింగ్ స్టేషన్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించనున్న 16,547 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 11,914 మంది చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారని, 4,633 మంది ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారుగా ఉన్నారన్నారు. చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారికి మే 5న సంబంధిత నియోజకవర్గంలో, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారు జిల్లా కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. మే 2వ తేదీ నుండి ఎన్నికల సామగ్రిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవడం జరుగుతుందని, 3, 4వ తేదీలో పీఓలు, ఏపీఓలకు నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 596 మంది ఇంటి నుండే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఈ కార్యక్రమం 6, 7వ తేదీల్లో చేపట్టడం జరుగుతుందన్నారు. మే 1వ తేదీ నుండి ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. సి విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులు 100 నిమిషాల వ్యవధిలో స్పందించడం జరుగుతుందని తెలిపారు. మే 13న జరిగే పోలింగ్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్సీపీ పాలనకు బాటలు వేయాలని పీకేఎం ముడా చైర్మన్ వెంకరెడ్డి యాదవ్ కోరారు. పుంగనూరు మండల పరిధిలో భీమగానపల్లె పంచాయతీలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై బదైనా జై బదైనా జై మెదరనా జై మెదరనా చెప్పి వేయించాలి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు అందరికీ గుర్తు ఓట్లేమ్మా 2 ఓట్లు ఇస్తారమ్మా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటమ్మా గుర్తు కోట్లేమ్మా 2 ఓట్లు ఇస్తారు ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటమ్మా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు ఇస్తారమ్మా ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మంది వెళ్ళమ్మా అలా ఇంటికి రావాలంటే ఎవరన్నా చెప్తారు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం మేమున్నా చేస్తాం చెప్తారు అంటే 2 ఓట్లు ఫ్యాన్ కేళ్ళమ్మా ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి చేస్తామ్మా 2 ఓట్లు ఇస్తారమ్మా 2 ఓట్లు ఫ్యాన్ ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు వేయమ్మా 2 ఓట్లు ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు వేయమ్మా కోటి ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుమ్మా గుర్తుకోట్లు వెళ్ళమ్మా ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటిమ్మా 2 ఓట్లు ఇస్తారు 2 ఓట్లు ఫ్యాన్ 2 ఓట్లు ఇస్తారమ్మా 2 ఓట్లు ఫ్యాన్ ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటిమ్మా మళ్ళా పెన్షన్ నీకు ఇంటింటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, రామచంద్ర రెడ్డి గారు మంత్రి కావాలి, లేకపోతే మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 2 ఓట్లు ఫ్యాన్ వెళ్ళమ్మా 2 ఓట్లు ఫ్యాన్కి వెళ్ళమ్మా 2 ఓట్లు ఇస్తారమ్మా 2 ఓట్లు ఫ్యాన్ 2 ఓట్లు ఫ్యాన్కి వెళ్ళమ్మా పుంగనూరు పట్టణం శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు కవిత మణికేరి సోమవారం పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే పోలింగ్ సమయంలో ఉపయోగించే మెటీరియల్ను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట తహసీల్దార్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్ఐ వసీం, సర్వేయర్ ప్రకాష్, ఎస్ఐ రఫీలు ఉన్నారు.
Pink paper seal for sealing. They have to check everything and say everything is there. They should give a okay report saying that every material is with us. Okay, you should keep announcing that to all the presiding officer to check every material is there. Put the checklist outside also and give them also a checklist. It is not enough. Suppose like this. Volunteers to let me ask you. After randomization పెట్టాం సార్, మళ్ళీ కమిషనింగ్ పెట్టుకుంటే మళ్ళీ తెచ్చి పెట్టాం సార్. బస్టాండ్ సమీపంలో వెలిసిండు శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో శ్రీ వాసుకి సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన సోమవారం శాశ్వతంగా అర్చకులు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల అనంతరం భక్తులు శ్రీ వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. भक्तोच्युताय महाकुमारच्युताय महाएकवर्णाय महाद्विवर्णाय महात्रिवर्णाय पंचवर्णाय महाप्रजापते हिरण्यरीताय महाद्विदीशाय महाद्विदीशाय महाडंबाय महाप्रडंबाय महाडंबाय मकरतीतामणेश्वराय महारघुदेवताय महापुरुषाय नमः अज्ञाय नमः चित्राय महाजीवनोहराय महागणेशप्रियाय भरतीन्द्राय महाडंबाय महाप्रडंबाय महाडंबाय मकरतीताय अनेश्वराय महारघुदेवताय शुक्रप्रदाय मोक्षप्रदाय कुजदोषनक्रम शास्त्रप्रदाय सुरसैन्य देवशनप्रदाय प्रज्ञापालितक्रमकमाशुताय पूज्याय प्राण पुरुषाय मज्ञाय मजित्राम जुलोहराय गणेश प्रिय प्रतिवृंदाय श्रहे वासुकेश सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः इरे नानाविध परिमल मंत्र पुष्पाणि समर्पयामि सुब्रह्मण्येश्वर स्वामी सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् शानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोधिपतिः ब्रह्मा शिवो अस्तु सदाशिवमनस्वी. పుంగనూరు పాత బస్ స్టాండ్ వద్ద వెలిసినట్టు శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరిగింది. దీని యొక్క విశేషం ఏమిటంటే ఈ విధమైనటువంటి విగ్రహం వచ్చేసి ఉక్కే కానీ ఘాటి కానీ ఆ ప్రాంతాల్లో ఉంది. ఈ విగ్రహ స్థాపన చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వాసుకి సుబ్రహ్మణ్య స్వామికి మనము ఎటువంటి విశేషమైన పూజలు జరిపించినా కూడా కుజదోషం కానీ రాహుకేతు దోషం కానీ సర్పదోషం కానీ కాళసర్పదోషం కానీ వివాహం ఆలస్యమైనటువంటి వాళ్ళకు కానీ సంతాన విషయంలో దోషం ఉన్నా కానీ నెక్స్ట్ కుటుంబ కలహాలు ఉన్నా కానీ ఇలాంటి దోష పరిహారాలన్నీ కూడా ఈ స్వామివారికి మనము విశేషంగా పూజ చేసినప్పుడు ఆ దోష నివృత్తి కలిగి అన్నీ శుభముగా జరుగుతుంది. కాబట్టి పుంగనూరు భక్తాదులందరూ కూడా ఈ స్వామివారి ప్రార్థన చేసుకొని సకల శుభాలు కలిగించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని పుంగనూరు కేసీటీవీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా దేవస్థానం నందు ప్రతి శనివారం కూడా ఈ రాహుకేతు దోష పరిహారము, సర్పదోష పరిహారము,
కాలసర్పదోష పరిహార పూజలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తొందరలో ఆశ్లేష బలి సర్ప సంస్కార యోగం పూజలు కూడా ఈ దేవస్థానంలో నందు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖందు ఈఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 35 నామినేషన్లు దాఖలు కాగా అందులో 15 మంది అభ్యర్థులు నామపత్రాల పరిశీలన అనంతరం 10 మంది అభ్యర్థులు ఉండగా 2 ఉపసంహరణ చేసుకోగా ఎన్నికల బరిలో 8 మంది ఉన్నారు. వారు వీరే: వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ తరఫున చెల్ల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ తరఫున మురళీమోహన్ యాదవ్, బీసీవై తరఫున బోడే రామచంద్ర యాదవ్, ఎస్డిపిఐ తరఫున అన్వర్ బాషా, బహుజన సమాజ్ పార్టీ తరఫున సురేష్, ఇండిపెండెంట్గా 2 అభ్యర్థులు ఉన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా పుంగనూరు నిలిపిన ప్రజా నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిఆర్ఆర్ వారియర్స్ కోరారు. పుంగనూరు పట్టణ పరిధిలో దోబీ కాలనీ, మంగళం కాలనీలో పిఆర్ఆర్ వారియర్స్ పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి నేరుగా ప్రజలను కలిసి జగన్కు ఓటేసి గత 5 ఏళ్లలో పొందిన సంక్షేమ పాలనను మళ్లీ తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. సపోర్ట్ చేయాలా? నవరత్నాలు 2019లో పెట్టారు. వాటిని 99% అమలు చేయడం జరిగిన ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి చెల్లుతుంది. అదేవిధంగా ఈరోజు 2024వ సంవత్సరం ఎన్నికలకు వచ్చిన సందర్భంగా నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు ఇంకా అద్భుతంగా పెన్షన్ని 3,500 రూపాయలు పొడిగించడం జరిగింది. అలాగే చేయూత కూడా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి మహిళలందరూ కూడా గమనించాలి. మీరు అమ్మఒడి ఇదివరకు 15,000 ఉంటే దాన్ని 17,000 చేయడం జరిగింది. ప్రతి సెక్టార్లోన ఈరోజు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మేనిఫెస్టోని చేయడం జరిగింది. గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన హామీలు ఎంత మాత్రము వాళ్ళు చేయడం జరిగింది. కనీసం దాంట్లో 20% కూడా వాళ్ళు సక్సెస్ చేయలేకపోయినారు. ఎందుకంటే చెప్పడం ఈజీ, కానీ చేయడం అనేది చాలా కష్టము. మనకందరికీ తెలుసు మన యొక్క బడ్జెట్ ఎంత ఉంది, దానికి అనుగుణంగా చేస్తేనే ప్రజలకు ఎలా చేరుతుందనేసి విజ్ఞతతో మీరందరూ ఆలోచించాలి. ఏదో వచ్చి చెప్పేసి 4 మాటలు చెప్పి ఓట్లు వేసుకెళ్ళిపోయిన తర్వాత మీకు 2014లో మీకు వాళ్ళు చెప్పిన హామీలు మీకు నెరవేర్చాయనేసి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మహిళలకి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాననేసి మన జగనన్న గారు చెప్పారు. మన జగనన్న గారు చెప్పింది చేస్తారు, చేసిందే చెప్తారు. అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఆదరించాలి. మరొకసారి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకోవాలి. మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓటును మన ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మిథున్ రెడ్డి గారికి మీరు ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండమైన మెజార్టీతో గెలిపించినట్లయితే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి రుణం తీర్చుకోగలటువంటి మనకు బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి విఘ్నత ఆలోచించి ఎవరేం చెప్పినటువంటి అపోహల చేతగాని మాటలన్నింటినీ కూడా మీరు వదిలిపెట్టి చేసేటువంటి వ్యక్తిని గుర్తిరిగి వారికి ఓటు వేయాల్సిందిగా మరీ మా పిఆర్ఆర్ వారియర్స్ తరఫున అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి అద్భుతమైన రెస్పాన్స్ మనకు బాగుంది. జగనన్న పథకాలు అయితేనేమి, మన రామచంద్రారెడ్డి గారి ప్రతి ఒక్కరికి అండగా నిలిచి చేస్తున్న పనులకు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. పెన్షన్లు అయితేనేమి, నాడు నేడులో స్కూళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితేనేమి, మన ఊర్లో రోడ్లు అయితేనేమి, బైపాస్ రోడ్ అయితేనేమి, అన్ని ఇంప్రూవ్మెంట్ చాలా బాగా జరుగుతూ ఉంది. దీనన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిని గమనించి జగన్ ప్రభుత్వాన్ని మరోసారి మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి మన పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై అందరూ ముద్రించి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. అభివృద్ధి అంటారు. మన అభివృద్ధి చూస్తే టిట్కో ఇండ్లు, వాటి చుట్టూ ఉన్న
రోడ్లు అయితేనేమి అద్భుతంగా ఎన్ని లక్షలు పెట్టినా కూడా మనకు అటువంటి రోడ్లు పడవు. కానీ అది మన పుంగనూరులో రామచంద్రారెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి దయ వల్ల అన్ని పేదలకు అందరికీ మంచి ఇండ్లు వచ్చినాయి, స్కూళ్ళు బాగుపడినాయి. అలాగే నక్కబండ దగ్గర మనకు మానవతా సంస్థకైతేనేమి, రోటరీ క్లబ్కి అయితేనేమి, ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేకుండా బ్రాహ్మణ కుటుంబాల వారికి కూడా ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి అన్ని 20 లక్షల రూపాయలు దాదాపు ఒకరికి అయ్యేటువంటి స్థలాన్ని కేటాయించినారు. వీటన్నిటినీ ప్రజలు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకై ఓటేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. జై జగన్. 14వ రోజు ప్రచారం జరుగుతూ ఉంది, చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. కానీ మన ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చీల్ చేసి సాయిబాబా షిరిడి సాయిబాబా ధనాన్ని అంతా దోచుకోమన్నాడు. ఇంకొక సాయిబాబా వచ్చి, ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఏదేదో మేనిఫెస్టోలు అవి ఇవి అన్ని తప్పులు చెప్తూ ఉంటారు. ఈరోజు 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చినారు, 11,000 ఆర్కేబీలు హెల్త్ సెంటర్లు ఇచ్చినారు, అవి కాకుండా 17 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు. మీరు 14 ఏళ్ల హయాంలో ఒక్కటి కూడా చేసింది లేదు, తప్పులు చెప్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చే నాయకులు కొందరు మేము గెలిస్తే ఆవును తీయిస్తాము, అది తీయిస్తాము, ఇది తీయిస్తామంటా ఉంటారు. ముందు కూడా 2,000 రూపాయల టోకెన్లు ఇచ్చి ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. మీ మాట ఎవరు నమ్మరు. ఇక్కడ పెద్ద ఆయనకి, మిథున్ రెడ్డికి చాలా బాగుంది. అందరూ ఫ్యాన్ గుర్తుపైన ఓట్లేసి వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. ఈరోజు మన ఊరికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది మళ్ళా కొనసాగాలి, అది వాటితో ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఉండాలంటే మనం ఎవరి వెంట నడిస్తే అది మళ్ళా కొనసాగింపబడతాయి అనే ఆలోచనతో ఎవరన్నా అనాలోచితంగా వేరే రూపంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలా, వాళ్ళకి తెలియజేయాలా అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి అభివృద్ధి మళ్ళా కొనసాగాల. ఇప్పటికే ఎన్నో రకాలుగా మనకి అభివృద్ధి పదంలో మనం దూసుకెళ్తున్నాం. హాస్పిటల్స్ కావచ్చు, రహదారులు కావచ్చు, ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ప్రతి ఒక్క ఈ రంగమని కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు మన పెద్ద ఆయనకి మనం అందరం మళ్ళీ వెన్నంటి ఉండాలి. ఉంటే ఇంకా గత 5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి పదంలోకి వెళ్తే మన భావితరాల కంటే మన పిల్లలకి ఉపాధి దొరికే అవకాశాలు, ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాన్నంతా మనం కొనసాగాలంటే ఖచ్చితంగా మన ఫ్యాన్ గుర్తుకి మనం ప్రతి ఒక్కరము ఓటు వేసి ఆయన వెన్నంటే నడిస్తే ఆయన కూడా ఒక ధైర్యంగా అయ్యో నాకు ఇన్ని రకాలుగా సహకారం అందించారు, ఈసారి 50,000 మెజారిటీ వచ్చింది, ఈసారి 1,00,000 మెజారిటీ వీళ్ళు ఇచ్చారు అని ఇంకా ఉత్సాహంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరూ విఘ్నతతో అంటే ఆలోచన చేసి తప్పకుండా మనమందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఇప్పుడు వీళ్ళు ఇంతమంది పెద్దోళ్ళు వచ్చిండేదానికి కూడా వీళ్ళు వచ్చి ఓటు అడిగేదానికి కూడా ఒక సార్థకత చేకూరుతుంది. కాబట్టి ఇంకా మీ స్థానిక కౌన్సిలరు వన్ ఆఫ్ ది బెస్ట్ కౌన్సిలర్లు ఆయన కూడా ఒక్కడు. నిస్వార్థంగా ఏదో ఈ సమాజానికి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఈ సమాజం నుండి ఏదో తీసుకోవాలని రాలేదు. ఆయనకు కూడా గౌరవం నిలబడాలి. కాబట్టి ప్రతి ఒక్క ఓటు అటు ఇటు చేయకుండా మనమందరూ కలిసికట్టుగా ఆయన వెంటుండి అందరూ కలిసికట్టుగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. జై జగన్. తర్వాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను పిఆర్ఆర్ వారియర్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనే నిర్వహించారు. Happy birthday to you, my dear Charan sir. Thank you so much. Into opportunity annamata ee roju PRR warriors. Avunu sir. Thank you. Addam vachesa annitiki maku. టోపీ లేదా? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు కవిత మణికేరి. విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాశ్వతంగా వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ముగిసిన నామపత్రాల ఉపసంహరణ. ఎన్నికల బరిలో 8 మంది. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.